హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీనా వరల్డ్. అండ్ ఈరోజు మన ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే హెల్త్ కాన్షియస్ అండి. ఈరోజు మనకి ప్రతి ఒక్కరికి అవసరమైన విషయం ఏంటంటే హెల్త్ అనేది ఎంత మంచిగా కాపాడుకుంటే మనం ఫ్యూచర్లో అంత వెల్తీగా కూడా ఉంటాం. ఎందుకంటే ఆరోగ్యం బాగుంటేనే కదా సంపాదించడం అనేది ఉంటుంది. ఆరోగ్యం ఇదైపోతే సంపాదించిందంతా వేస్ట్. ఈరోజు ఒక సూపర్ ఫుడ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఆ ఫుడ్లో ఏంటంటే మన ఒంటికి కావాల్సిన, మన శరీరానికి కావాల్సిన పదార్థాలు ఏవైతే బలాన్ని చేకూరుస్తాయో, ప్రోటీన్స్, విటమిన్స్ అన్ని రకాలన్నమాట ఉంటాయన్నమాట. సో ఆ ఒక్క ఫుడ్ ఏంటో అనేది ఈరోజు అయితే తెలుసుకుందాం. ఇంకా లేట్ ఎందుకు, మన వీడియోని ఇప్పుడే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ వీడియోకి ఫస్ట్ లైక్ కొట్టియండి. మీరు తర్వాత లైక్ కొట్టడానికి టైం ఉండదన్నమాట. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఇందులో ఉండే ఔషధాలు ఏంటంటే ప్రోటీన్, ప్రోబయోటిక్, విటమిన్ B12, ఫాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం. సో ఎన్ని ఔషధ గుణాలు ఉన్న ఒక ఫుడ్ అనేది, అది కూడా చాలా న్యాచురల్ ఫుడ్, అందరికీ అందుబాటులో ఉంటుంది. సో అది మనకి దేవుడిచ్చిన వరం అనుకొని చెప్పుకోవచ్చు. సో అదేంటంటే ఒక పెరుగు అండి. సో ఈ పెరుగు అనేది ప్రతిరోజు తినడం వల్ల చాలా అసలు హెల్దీకరమైన బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అవి ఏంటో ఇప్పుడు చర్చించుకుందాం. ప్రోటీన్, అందులో పెరుగులో ప్రోటీన్ ఉండడం వల్ల మనకి అవి తింటే కండరాలు అనేవి చాలా గట్టిగా తయారవుతాయండి. ఇంకా కాల్షియం అనేది కూడా ఉంటుంది పెరుగులో. సో డైలీ పెరుగు తీసుకోవడం వల్ల కాల్షియం అందుతుంది కాబట్టి ఎముకలకి మంచి బలం అనమాట. ప్రోబయోటిక్, ఇది ఒక బ్యాక్టీరియా, ఒక మంచి బ్యాక్టీరియా. ఇందులో ఫ్యాట్ ఉంటుంది కదా, ఆ ఫ్యాట్ బ్యాక్టీరియా అనేది మన డైజెషన్ సిస్టమ్ అనేది చాలా మెరుగుపరుస్తుంది అనమాట. విటమిన్ B12 అనేది ఈ రోజుల్లో చాలా మందికి చాలా వరకు డెఫిషియన్సీ అయితే అవుతుంది. సో అప్రాక్స్ నాకు కూడా అయ్యింది విటమిన్ B12 అనేది. సో దానికి సంబంధించి నేను తీసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే విటమిన్ B12 లోపం వల్ల రక్త కణాలు, అంటే ఇది పెరుగు తీసుకోవడం వల్ల రక్త కణాలు అభివృద్ధి చెందుతుంది, రక్తహీనత అనేది తగ్గుతుంది అనమాట. సో ఫాస్ఫరస్ కూడా ఉంటుంది పెరుగులో. ఈ పెరుగులో ఫాస్ఫరస్ ఉండడం వల్ల ఇది ఎముకలకి మంచి బలం అనేది ఇస్తుంది అనమాట. గట్టిగా తయారవుతున్నాయి ఎముకలు అనేది. ఇందులో పొటాషియం కూడా ఉంటుంది కాబట్టి ఇది రక్తహీనతకి, రక్తపోటుకి చాలా అనేది, రక్తపోటు ఎక్కువైతే మాత్రం ఇది నియంత్రణలో ఉంచుతుంది. అది డైలీ తీసుకోవడం వల్ల రక్తపోటు అనేది రాదు. సో నరాల బలహీనత ఉంటే మాత్రం, దీంట్లో ఫాస్ఫరస్ కూడా ఉంటుంది కాబట్టి నరాల బలహీనతకి ఇది చాలా పనిచేస్తుంది. సో అదే మెగ్నీషియం ఉంటుంది కాబట్టి కండరాల అభివృద్ధికి ఇది చాలా సహాయపడుతుందండి. సో అందుకనే పెరుగు అనేది ఒక డైలీ ఫుడ్గా మీరు స్వీకరించాలి. దాన్ని తీసుకుంటే మీకు ఈ బలమంతా మీకు వస్తుందన్నమాట. ఒక క్వాంటిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 గ్రాముల పెరుగులో ఎంత ఏంటి ఉంటుంది అనేది, అంటే ఎంత క్వాంటిటీలో ఏవి ఉంటాయి అనేది, ప్రోటీన్ ఎంత, కాల్షియం ఎంత, సో ఇలా ఏమైనా ఫ్యాట్ గురించి సో తెలుసుకుందాం. 100 గ్రాముల పెరుగులో 60 నుంచి 100 గ్రాములు క్యాలరీలు అయితే ఉంటాయి. సో ప్రోటీన్ విషయానికి వస్తే 3 నుంచి 5 గ్రాములు అయితే ఉంటుంది. ఫ్యాట్ విషయానికి వస్తే అంటే గుడ్ బ్యాక్టీరియా, సో ఇదేంటంటే 3 నుంచి 5 గ్రాములు అయితే ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ అనేవి నార్మల్గా మనకి రైస్లో దొరుకుతుంది, ఏవైనా పిండి పదార్థాలలో దొరుకుతుంది. అలాగే పెరుగులో కూడా 4 నుంచి 7 గ్రాములు అయితే ఉంటుంది. కాల్షియం వచ్చేసి 120 to 150 మిల్లీగ్రామ్స్ అయితే ఉంటుంది. సో రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది, జీర్ణక్రియ వ్యవస్థని మెరుగుపరుస్తుంది, కడుపుకి చాలా మంచిదండి పెరుగు అనేది. అంటే చల్లదనం కూడా. సో ఎముకలు బలపడడానికి ఉపయోగపడుతుంది. సో నేనేం చెప్తున్నానంటే ఫైనల్గా మన నోట్ పాయింట్ ఏంటంటే, పెరుగు తినడం వల్ల మీ బరువు నియంత్రణలో ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఫుడ్ అనేది చెప్పొచ్చు. సో ఇది తినడం వల్ల అన్ని రకాల ప్రయోజనాలు ఒకే ఐటెంలో దొరకడం వల్ల, సో మీకు 100 గ్రాముల పెరుగు ప్రతిరోజు తింటే మీరు హెల్దీగా ఉంటారు. ఈ 100 గ్రాముల పెరుగు అనేది పెద్ద కాస్ట్ ఏమి ఉండదు, ఆల్మోస్ట్ లైక్ ఒక 10 రూపీస్తో సమానం. సో పల్లెటూరులో నార్మల్ పాలు కొనుక్కొని పెరుగు చేసుకుంటే ఇంకా చవకగా దొరుకుతుంది కాబట్టి. సో ఇదండి ఈరోజు మన హెల్దీ కాన్సెప్ట్. అండ్ టుమారో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్.